హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా స్టైల్లో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని అందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక ముక్కడు తీసుకున్నాను. తర్వాత అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాము. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం అవి ఆల్రెడీ ఉడికిన ముక్కలే కాబట్టి అందులో మనం రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 20 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకుంటే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్లో మనం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వేడివేడి అన్నంలో గోరుచిక్కుడుకాయ కర్రీ అలాగే కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.